అందరికీ శ్రీమాత్రే నమః. తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు మనకి ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో జరగనున్నాయి. మార్చి 12 నుండి మార్చి 26 వరకు జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి జాతర మహోత్సవాల వివరాలు తెలుసుకునే ముందు బలిసలమ్మ అమ్మవారి స్థల పురాణం గురించి తెలుసుకుందామా. అమ్మవారు ఒక శిల్పికి కల్లో కనిపించి అమ్మవారి విగ్రహం చెక్కి ప్రతిష్ఠింప చేయమని చెప్పారట. కల్లో ఆ శిల్పికి అమ్మవారి కనిపించినప్పుడు బలిసలు అనే వృక్షం కింద కనిపించారట. అందుకే ఈ అమ్మవారిని అప్పటి నుంచి బలిసలమ్మ తల్లిగా పిలుస్తున్నారు. 2017లో ఈ గుడి నిర్మాణం చేసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి తర్వాత పూజలు చేయడం మొదలుపెట్టారు. పురాతన ఆలయం ఉన్నప్పుడు 2014లో ఈ అమ్మవారికి జాతర అనేది జరిపించారు. మళ్ళీ ఈ 12 ఏళ్ల తర్వాత 13వ సంవత్సరం వచ్చిన తర్వాత 2020 అమ్మవారికి జాగా చేయాలని నిశ్చయించారు. మనకి అమ్మవారు 100 సంవత్సరాల పైనే వెలిసారని అందరూ నమ్ముతారు. ఎందుకంటే అమ్మవారి పురాతన ఆలయంలో ధ్వజస్తంభంలో ఉన్న నాణేలు బట్టి ఈ అమ్మవారు 100 సంవత్సరాల పైనే వెలిసారని భక్తుల నమ్మకం. బలిసలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు మహా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో మనకి కనిపించే అమ్మవారి నిజస్వరూపం స్వయంభూ విగ్రహం. ఇక ఈ అమ్మవారి జాతర మహోత్సవాల వివరాల గురించి తెలుసుకుందామా. అమ్మవారికి మార్చి 26న నైవేద్యాలు జరుగుతాయి. మార్చి 27న భారీ అన్న సమారాధన జరుగుతుంది. బలిసలమ్మ అమ్మవారు చూడడానికి మావుళ్ళమ్మ అమ్మవారిలా కూడా కనిపిస్తారు. ఎందుకంటే బలిసలమ్మ అమ్మవారిని, మావుళ్ళమ్మ తల్లిని, కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లిని కూడా చెక్కింది ఒకే శిల్పి అని చెప్తారు. 2014 నుంచి 2017 వరకు ఈ అమ్మవారు ఒక చిన్న గుడిలో మాత్రమే ఉండేవారు. 2017లో మనకి ఈ గుడి నిర్మాణం జరిగి అక్కడి నుండి పూజలు ప్రారంభించారు. ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా, ఏ ఊరైనా, ఎక్కడున్నా అందరూ మన గ్రామ దేవతను దర్శించుకుని ఈ జాతర మహోత్సవాలను దిగ్విజయంగా జరిపిద్దాం. బలిసలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది అమ్మవారి జాతర మహోత్సవాలు చూడాలని. మార్చి 22నైతే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి. ఈ జాతర మహోత్సవాల గురించి మరికొన్ని విషయాలు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓం బలిసలమ్మ దేవి నమః. ఓం శ్రీమాత్రే నమః.